మాకు పైసలు అప్పుకుంటారు అమౌంట్ ఒప్పుకొని ఇస్తామంటే ఎస్ఐ గారు ఇవ్వలేదు. మాకు మంచి చచ్చిపోయి బాధలు ఏముంటే ఎస్ఐ 50,000 20,000 అంటే యాడికెళ్ళి ఇచ్చింది సార్. మేము కూడా యాడికెళ్ళి ఇస్తాం. ఆయన అడుగుతుంటే సార్ అడుగుతుంటే మేము యాడికెళ్ళి ఇచ్చాము, మేము పేదలం, ఆయన రూపాయలు ఇంట్లో 100 రూపాయల జీతం కాదు బతికేది లెక్క ఉంటే ఇస్తలేడు. ఈయన కూడా వాళ్ళని బంద్ చేసిండు. అట్లా ఏడ తెచ్చిస్తాం మేము కూడా. సందం చేయడానికనే పైసలు లేవు. పోయి పలా ఏరేతున్నా చెడుతున్నా 20,000 అప్పు తెచ్చుకున్నాం. అట్లా వడ్లేస్తాం అది కింద మీద 20,000 అప్పు తెచ్చుకున్నాం. సందం చేయడానికి పైసలు లేకపోతే 20,000 30,000 ఆడుకొని తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్నాం. పేదలను చూసి ఆయన పేదలు గుద్దపలిచిన పైసలు వాళ్ళకేం అర్థంది గుద్దపలిచిన వాళ్ళతో ఇచ్చాడు. వాళ్ళతో లంచం తిన్నాడు. మాకు ఇవ్వకుండా చేసిండు. అట్లా ఎవరు ఎస్ఐ సార్ చేసిండు. అట్లా ఎస్ఐ కాపరేట్ ఎస్ఐ చేసిండు. అట్లా మిమ్మల్ని చెరి 50,000 50,000 అంటే చెరి 30 20 50 మొత్తం లేవని మేము చేస్తే నిన్నే కేసు చేస్తా దొరకపోయి నిన్నే కేసు చేస్తా అట్లా ఇట్లా అని దాన్ని వేసిండు. మాకు మీ మీదకి వెళ్ళి ఫోన్లు వస్తాయి, మీద కేసు చేయమంటారు అట్లా ఇట్లా అంటే మా ఊరికి వెళ్ళి ఎందుకు వస్తాయి ఫోన్లు, ఎవరు చేసిన ఫోన్లు అని మేము అన్నాము. మేము పైసలు లేకుండా వచ్చి నాతో 9 అయింది సందం చేసారు, 9 10 అయింది సందం చేసారు. చుట్టాలంతా ఇక్కడ ఆగమాగం అయిపోయారు. చుట్టాలంతా వచ్చిన బంధువులంతా. కేసు విషయంలో మీ పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అది ఎంతవరకు నిజం సార్? అంటే హనుమసోనపల్లిలో తండ్రి చనిపోయిన దాంట్లో 194 BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇరు వర్గాల వారు మన దగ్గరికి వస్తే అది మనం వాళ్ళ డబ్బులు ఇప్పియమని మనకు అడిగినారు. అయితే మా పని కాదు, అది చట్ట ప్రకారం ఏది ఉంటే అది చేస్తామని చెప్తే వాళ్ళు డబ్బులు ఇప్పియలేమనే అక్కస్తోటి కొంతమంది రాజకీయంగా దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో అసలు అందులో ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి అసలు పోలీస్ స్టేషన్కే నిన్న రాలేడు. మన దగ్గర వీడియోస్ కూడా వీడియో కెమెరాస్ ఉన్నాయి, కెమెరాస్లో కూడా చూసుకోవచ్చు. ఆ లేని వ్యక్తిని కొంతమంది ఆయనకు మభ్యపెట్టి ఆయనతోటి తప్పుడు ఆరోపణలు చేయించడం జరిగింది. ఈ తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకి డబ్బులు మనం ఇప్పియలేమనేసి చట్ట ప్రకారం ఉన్నదే చేసుకోమని చెప్పడం ద్వారానే వాళ్ళు నా పైన ఆరోపణలు చేయడం జరిగింది.